ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, నిన్న ఒక షార్ట్లో చెప్పిన కదా విలేజ్కి వెళ్తున్నామని. అదే తొట్టెల ఫంక్షన్ ఉందని అయిపోయింది, ఇక రెడీ అయినాము, వెళ్తుంటే ఆ విలేజ్ ఇంకా ఆ ఫంక్షన్ చూపిస్తా చూడండి. మా సైడ్ ఎట్లా చేస్తారు అనేది, అంటే ఇంకా ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క లెక్క చేస్తారు కదా. సో ఈరోజు మా ఊర్లో ఎట్లుంటుందో ఫంక్షన్ ఎట్లా చేస్తారో మీకు చూపిస్తా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో మా వైఫ్ని చూపిస్తా చూడు. ఆమె రెడీ అవుతుంది. ఇగో ఫ్రెండ్స్ రెడీ అవుతుంది, రెడీ అయిపోయింది. ఇక తినేసి వెళ్ళిపోవడమే. ఇక ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ స్టార్ట్. మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాము. ఇగో మా డాడీ ఈయన ఇక ఎప్పుడు ఈయన అరుస్తూనే ఉంటాడు. ఇక మా అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, ఇక తినేసి వెళ్ళిపోవడమే. ఇక దోశ వేస్తుంది, ఎగ్ దోశ వేస్తుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈయన ఇక అరుస్తుంటాడు అంటే మళ్ళీ తిడుతుంటావు అని చెప్పేసి చెప్తున్నా. ఇక ఒక హాఫ్ అన్ అవర్లో అయితే స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఇక మా మామ కూడా వచ్చిండు, రెడీ అయ్యిండు. ఇక మా అన్న కూడా వస్తే వెళ్ళిపోవడమే ఇక. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడే. చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక చెప్తారు. చాయ్ తాగలేదా ముందర పోయినాక కావదాంలే. చాయ్ తాగుతావా? ఏం చాయ్ తాగుతావు? పల్లం చాయ్. ముద్ద చాయా లేకపోతే ఇంకా వేరే ఇంకేమో చాయ్ తాగుతావు? స్పెషల్ చాయ్. కొంచెం స్పెషల్ చాయ్ అంటే కాపీ. స్పెషల్ చాయ్ అంటే నీకు అర్థం కాలేదు. మళ్ళీ అంటున్నావా? ఆ రోజు ఇక్కడికి పోయినాం కదా, నైట్ పోయినాం కదా నువ్వు నేను. ఎలక్షన్స్ అప్పుడు కదా, ఎలక్షన్స్ అప్పుడు శ్రీశైలం అన్న ఫోన్ చేసి పైసలు వేసి మందు తీసుకురా అంటే, ఆ మందు తీసుకొని బాటిల్ తీసుకొని మరి తాగలేరా తోవల పోయేటప్పుడు? నైట్ పూట అది అయితే ఎప్పుడైతే ఇప్పుడు తాగమంటావు? ఇప్పుడు తాగమంటలేను, నీకు ఏది తాగుతావు ఏది అడుగుతున్నావు అని చెప్పేసి అడుగుతున్నావు. నేను ఉత్త చాయ్ తాగుతా అంటున్నావా లేకపోతే ఆ చాయ్ తాగుతాను? ఆ చాయ్ అంటే మీ అమ్మాయి నేను పెట్టుకొని మన తాగినారా కారు ఆ రోజు పోయేటప్పుడు తీసుకుంది ఆయిరు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చాయ్ తాగడానికి ఆగినామన్నమాట. ఎందుకంటే పొద్దుగాల మా అన్న కొంచెం లేట్ వచ్చిండు. సో ఆయన టిఫిన్ ఏం చేయలేదంటే ఇక అందుకే మధ్యలో చాయ్ తాగుదామంటే ఇక మా డాడీ కూడా చాయ్ తాగుదామంటే ఆపినామన్నమాట. ఆగి ఇక చాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు తొందరనే. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళే వరకు ఇంకా చాలా టైం పడుతుంది.
మేము ఇంతకుముందే వచ్చినాం. ఫ్రెండ్స్, మనమైతే ఫంక్షన్కి వచ్చేసినాం అనమాట. మనం వచ్చే వరకే కొంచెం లేట్ అయిపోయింది. సో అప్పటి వరకు స్టార్ట్ అయిపోయింది ఫంక్షన్. అందరూ వచ్చేసారు. వాడు వీడియోలో కనిపిస్తుంది మా పెద్దనాయన అనమాట. మా డాడీ వస్తుందని చెప్పేసి చెప్తే మా డాడీ వచ్చిందని లేచి కూర్చుండ్రు. ఇక ఇప్పుడు మా డాడీ వస్తారు చూడండి. పిలిచినాం ఇప్పుడే. ఆయన కోసం వెయిట్ చేస్తుండే. ఆయన పడుకుండే, ఇంతకుముందు పడుకొని ఉంటే లేచిందనమాట. పిలుస్తున్నాడు. ఇప్పు ఇగో మా డాడీ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అయ్యో, మా డాడీ కోసమే వెయిట్ చేస్తుంది అనమాట మా పెద్దనాయన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా డాడీ వచ్చింది కదా. మా డాడీని చూసి ఎట్లా ఏడుస్తారు చూడండి. ఇప్పుడు ఇట్లా ఇద్దరు బాండింగ్ అన్నమాట. చూడండి, ఏడుస్తుంది చూడండి. ఎమోషనల్ అవుతుంది బాగా. బ్రదర్స్ బాండింగ్. మా డాడీ కూడా ఎమోషనల్ అవుతుండ్రు. అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చినాక చేత కాకుండా ఉంటే ఇక అందరు గుర్తొస్తారు. ఇక అందుకు అంటే మా డాడీని కూడా చూడక చాలా రోజులు అవుతుంది. అందుకే ఏడుస్తుంది అనమాట. వీళ్ళంతా మా కూతురు అనమాట. మా అన్న కూతురు, మా అన్న, అందరు రిలేటివ్స్ అందరు వచ్చారు. బియ్యం పోసుకోరు. ఫంక్షన్ ఇక స్టార్ట్ అవుతుంది. ఇక అదో మా డాడీ మా పెద్దమ్మని పిలిచి మా పెద్దనాయన రెడీగా అని చెప్పేసి తయారు చేపిస్తున్నారు. మా ఊరినే మా పెద్దనాయనకి బట్టలు వేస్తున్నాను. మా వదిన పక్కన మా పెద్దమ్మ అన్నమాట. ఇగో మా డాడీ వచ్చేసి మా పెద్దమ్మ మీద జోకులు వేసి నవ్వుతుండు. అదో మా అమ్మ ఎందుకు అట్లా అని తింటుంది మా డాడీని. అదో మా డాడీ పంచగా అన్న కొడుకు దగ్గర ఉండి కొడుకు బిడ్డది తొట్లో ఉందని చెప్పి ఏ షార్ట్ వీడియోలోనా ఫంక్షన్ వీళ్ళే అనమాట. లాస్ట్లో కూర్చుంది మా అన్న కొడుకు అనమాట. ఇగో మా వదిన, అగో వాళ్ళ వైఫ్ అనమాట. అగో పసుపు చుట్టుకున్నామో వీళ్ళమ్మనే అనమాట. అంటే మా ఊడు మా అన్న నాకు అక్క అవుతుంది, మా అన్నకి చెల్లెత వాళ్ళ కూతురునే చేసుకున్నాను అనమాట. అంటే మొత్తం రిలేటివ్స్లోనే నడుస్తుంది మొత్తం ఫంక్షన్ అంతా.
ఇంకో పాపనైతే ఉయ్యాలలో వేసారు ఫ్రెండ్స్. ఇంకో చూడండి ఉయ్యాలలో ఫ్రెండ్స్. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. అందరూ ఇక వీళ్ళందరూ మా రిలేటివ్సే అన్నమాట. ఫ్రెండ్స్ మా అక్క చూడండి ఇప్పుడు చెప్పిదిరా జర అందరూ ఫ్రెష్గా ఉంటారు అని చెప్పేసి అంటుంది. మా పెద్ద ఆయన వచ్చేసి మీదికి తీసుకొని వచ్చారు. పాపము నడవడానికి ఇబ్బంది అవుతుంది, ఏజ్ అయిపోయింది కదా, సో అందుకే మెల్లగా తీసుకొని వచ్చినాం అన్నమాట ఇప్పుడే మీదికి. ఇవాడ కూర్చుంది మా వదిన అన్నమాట. పాపకి డ్రెస్ చేంజ్ చేస్తుంది చూడండి, మా వదిన అన్నమాట. ఈమె వచ్చేసి మా అక్క అన్నమాట. హాయ్ చెప్తుంది చూడండి. మా పెద్దనాయనని మా డాడీ మా అన్న ఇద్దరు ఆ ఫోటో కోసం తీసుకొని పోతారు. మా పెద్దనాయనకి నడవడానికి వస్తలేదు, ఏజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అట్లా కొంచెం రీసెంట్గానే స్టంట్ పడ్డదన్నమాట హార్ట్ దగ్గర. సో అట్లా కొంచెం ఇబ్బంది పడుతున్నాం నడవడానికి. ఫొటోస్ అయితే స్టార్ట్ అయినాయి. వాళ్ళిద్దరు ఫొటోస్ ఎట్లా దిగుతారు చూడండి ఫ్రెండ్స్. మా డాడీ మా పెద్ద వీడియోలో కనిపిస్తుంది కదా, మా అన్న మా కొడుకు వాళ్ళ వైఫ్, మా వదిన మా పెద్దమ్మ. నెక్స్ట్ మాదే ఫ్రెండ్స్, ఇది మా ఫ్యామిలీ మెంబర్స్. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, ఇంతే అన్నమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.